కొన్నే ଅତିଶୟ ఉల్లాసకర ఈ రోజు ఈ దిన ఏంటంటే ఉల్లసిత రోజు. ఎందుకు ఉల్లసిత రోజు అంటే దేవుడు మీ దగ్గరికి వస్తున్నారు. చప్పటి కొట్టండి హల్లెలూయా. କାହିଁକି ଆମେ ଉଲ୍ଲସିତ ହେବା ବେଲେ ప్రభు ଆମ ପାଖକୁ ଆସୁଛନ୍ତି. ఎవరి దగ్గరికి ప్రభు వస్తున్నారండి? ఆలే ధన్యుడు. చప్పటి కొట్టి దేవుడి స్తుతి చేయండి. ଯା ପାଖକୁ ప్రభు ଆସୁଛନ୍ତି ସେ ଧନ୍ୟ. ఎందుకు ప్రభు వస్తున్నారంటే యెరూషలేంకి ఎందుకు వెళ్ళారంటే జెరూసలేంకు ସେ କାହିଁକି ଯାଉଛନ୍ତି? మీరు అందరు చెప్పాలా? యెరూషలేంకి దేవుడు ఎందుకు వెళ్తున్నారు? చిన్న మెసేజ్ ఉంటది, మీరు వినాలా. ఎందుకు వెళ్తున్నారు? కాయికి ଯାଉଛନ୍ତି జెరూసలేంకు? నేను వినలేకపోతున్నాను, చెప్పాలా కొద్ది గట్టిగా. హల్లెలూయా చెప్పాలా చెప్పాలా. కొయ్యబార్ వచ్చి దేవుడు ఎందుకు యెరూషలేంకి వెళ్తున్నారు? కాయికి ଯାଉଛନ୍ତି? కొయ్యబార్ వచ్చి మీరు టీవీలోని అన్నిట్లోనే మీరు మెసేజ్ వింటున్నారు, చెప్పాలి కదా. హల్లెలూయా. యెరూషలేంలోని అలాంటి వ్యక్తి ఉన్నారంటే ఎడిచిన వ్యక్తి, దుఃఖంతోనే, బాధతోనే, సమస్యతోనే, రోగంతోనే, కష్టంతోనే ఉన్న వ్యక్తి దగ్గరికి దేవుడు వెళ్తున్నారు. అక్కడ మృత్యు ఏం చేసిందంటే రాజ్యం చేస్తుంది. మృత్యు చేస్తానే రాజత్వ కొరుచి లోకమనే దుఃఖరే బాధరే జంతువున వచ్చింది. అక్కడికి ఎవరు వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారంటే ఈ ప్రతి విషయాలని యుద్ధం చేసి గెలిచేందుకు వెళ్తున్నారు. చప్పటి కొట్టండి హల్లెలూయా. ఏ సబు విషయాలే సే యుద్ధ କରି విజయ పై ଯାଉଛନ୍ତି. ఒక రాజులు విజయ అయిన తర్వాత ఓట్లని ఎలక్షన్లోని గెలిచిన తర్వాత అందరు జై జై అంటారు. కానీ మా దేవుడు అంటే ముందు జై జై చెప్పండి, ఈ అన్ని మా కాళ్ళ కింద ఉన్నాయి. అగ్గతోనే జై జై కరో, ఏ సోపు పదతో ఎంత మంచి రాజు అండి. హల్లెలూయా హల్లెలూయా. అందుకే చెప్తున్నారు, అరే జెరూసలేంలో కొన్ని అమ్మనే తమ కొడుకులు ఉల్లాసితో తమ దుఃఖం తిన వెళ్ళిపోయింది, మీ దుఃఖం తిన వెళ్ళిపోయింది, మీ సమస్య వెళ్ళిపోయింది, మీ బాధ వెళ్ళిపోయింది. ఈ రోజు మీ దేవుడు వస్తున్నారు ఈ అన్ని తీసుకెళ్ళడానికి. ప్రైస్లో హల్లెలూయా. ఏ దుఃఖ సమస్య ଯନ୍ତ୍ରଣା ମୃତ୍ୟୁ ଭୟ ତମଠାରୁ ସେ ନେଇଯିବା ପାଇଁ ସେ କେମିତି ଆସୁଛନ୍ତି? నా కొత్త ଉପରେ ଆସୁଛନ୍ତି. ఎవరితోని కూర్చుని వస్తున్నారండి? ఈ లోకం రాజులంటే అలాగొస్తారు, గొర్రెలతోనే వస్తారు, లేకపోతే వేన్తోనే వస్తారు, లేకపోతే ఏదైనా మంచి కారులోనే వస్తారు. కానీ మీ దేవుడు, మా దేవుడు ఎలాగొస్తున్నారంటే అలా జన్మించిన స్థానం అక్కడ అండి పశువులు పాత ప్రైసులో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఎంత మీరే ధనవంతుడుగా, బుద్ధిమంతుడుగా, ఆరోగ్యంగా మీరు ఉండాలనేసి అలా దరిద్రుడిగా జన్మించిన తర్వాత ఇప్పుడు విజయ్ ఎలాగా పొందుతున్నారంటే బలహీనత వ్యక్తి ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక గడిది మీద అక్కడికి వెళ్తున్నారండి, యెరూషలేంకి వెళ్తున్నారు. కానీ జనాలు ఏం చేస్తున్నారు? కాపాడు కొడుతున్నారు. హోషన్నా హల్లెలూయా చెప్పండి ఇంకా ఒకసారి హల్లెలూయా హల్లెలూయా. ଦେଖନ୍ତୁ ସେ ନିମ୍ନ ସ୍ତରରୁ ଉଠି ଉଠି ଯାଉଛନ୍ତି. మాకే మీకే అంకే ఏంటంటే ఒక మంచి స్టేజ్ కి వచ్చిన తర్వాత మాకే చెన్నాయనకే ఇష్టం ఉండదు ନାଇକି ଆମକୁ ଭଲ ସ୍ଥିତିକି ଆସିଲା ପରେ ଆଉ ଆମେ ସ୍ୱପ୍ନ ହେବା ପାଇଁ ଆମକୁ ଇଚ୍ଛା ନଥିବ. ମାତ୍ର ପ୍ରଭୁ ପ୍ରଥମରେ ହିଁ ନିହୁନ ହେଇକି ଜନ୍ମ ହେଲା ପରେ ସେ କାହାକୁ ଖୋଜୁଛନ୍ତି? చూడండి, దేవుడు ఒక గడిది, అది 21 ఇది మత్తయి రాసిన పత్రికలో రాయబడింది. ଆପଣ ମାନେ ଘରେ ପଢିବେ. ପ୍ରାଇସలో ଏ ଗଦ ଯାକ କଣ ହେଇଛି? ଗଦକୁ ଗୋଟେ ଗାଁରେ ବାନ୍ଧିଛନ୍ତି, కట్టేసి ఉంచారు. మొదటిసారి దేవుడు చెప్పారు ఆ గాడిది మీరు ఇప్పి మా దగ్గరికి తెచ్చాను. ప్రథమరే ప్రభు ଯୀଶୁ କଣ କରୁଛନ୍ତି? ଗୋଟେ ଗଦର ବନ୍ଧନକୁ ସେ ଖୋଲି ଦଉଛନ୍ତି. ఏం చేస్తున్నారండి? బంధకాలం ఇప్పుతున్నారు.
గాడిది అంటే ఎవలంటే మీరు మనవచ్చు ఏంటంటే అలాంటి జ్ఞానం లేని వ్యక్తి. ఇప్పుడు దేవుడు మీ దగ్గరే ఉంటది, మీకే సన్మానం ఉంటుంది. చప్పటి కొట్టండి. ଝିଅମାନେ ପ୍ରଭୁଙ୍କ ସହିତ ଥିବେ, ପ୍ରଭୁ ଯାହା ସହିତ ଥିବେ ତାଙ୍କ ପାଖରେ ସମ୍ମାନ ଥିବ। గాడిదికి ఎంత సన్మానం వచ్చిందండి? యేసు ప్రభు ఎక్కిన తర్వాత ఏడ్ చేశారు జనాలు? ଲୁଗାମାନେ ବିଞ୍ଚାଇଦେଲେ, ଡାଳମାନେ ବିଞ୍ଚାଇଦେଲେ। ప్రైస్లో ଏବେ గొద్ద କେମିତି କରୁଛି? అక్కడ నడుస్తున్నారండి। ఒకవేళ దేవుడికి మీరు జాగా ఇస్తే మీ మీద మీ హృదయాలని దేవుడు వస్తాయి, మీకే కూడా అలాగా సన్మానం ఉంటారు। చప్పటి కొట్టి దేవుడి స్తుతి చేయండి। హల్లెలూయా। ଆମକୁ ଯଦି ସମ୍ମାନ ଦରକାର ତାହେଲେ ଆମେ ప్రభుକୁ ଗ୍ରହଣ କରିବାର ଅଛି। ఎవరికండి? దేవుడు అక్కడికి వెళ్తున్నారు, యెరూషలేం మందిరంకి వెళ్తున్నారు। ఆ మందిరం పరిస్థితి ఎలాగుంది అంటే వ్యాపారం వచ్చింది, అక్కడ సంతా చేస్తున్నారు, అక్కడ బజార్ చేస్తున్నారు। ମନ୍ଦିର ସେଠି ବଜାର କରୁଛନ୍ତି, ସେଠି ଗୋଟେ ହାଟ ବନାଉଛନ୍ତି, ଲୋକମାନେ ସବୁ ବିକୁଛନ୍ତି। ପ୍ରଭୁ ଯୀଶୁ ଏବେ ସେଠିକି ଯାଉଛନ୍ତି। ప్రైజ్ ది లార్డ్। హల్లెలూయా। అక్కడికే దేవుడు వెళ్తున్నారంటే యెరూషలేంకి వెళ్తున్నారు। ఆ యెరూషలేం పరిస్థితి ఎలాగైందంటే అది శాంత అయిపోయింది, మందిరం ఇంకా లేదు, ସେଟା ବଜାର ହେଇଯାଇଛି, ହାଟ ହେଇଯାଇଛି, అక్కడ ఇంకా ప్రార్థన లేదు। ఎలాగుందంటే అందుకే దేవుడు అక్కడికి వెళ్తున్నారు। ప్రైజ్ ది లార్డ్। హల్లెలూయా, హల్లెలూయా। ఆ మందిరంకి వెళ్ళేసి అలా ఏడ్ చేస్తున్నారో మీకే తెలుసు। ఏడ్ చేశారండి పిల్లలు చెప్పాలా? ప్రభు ଯୀଶୁ ସେ ମନ୍ଦିରକୁ ଯାଇ କଣ କଲେ? చెప్పాలా କୁହନ୍ତୁ। అన్నీ తొలగించారు। అయితే మీరే యేసు ప్రభు వస్తే ఈ అన్ని వెళ్ళిపోతాయి। చప్పటి కొట్టండి। హల్లెలూయా, హల్లెలూయా। యేసు ప్రభు మీ దగ్గరికి వస్తే, మీ పట్టణంకి వస్తే, మీ ఊరికి వస్తే ఆ ఊరు మారిపోతుంది, ఆ పట్టణం మారిపోతుంది, ఆ హృదయం మారిపోతుంది, ఆ మందిరం కూడా మారుతుంది। హల్లెలూయా, హల్లెలూయా। ఎవరు రావాలా? యేసు ప్రభు రావాలా? యేసు ప్రభు అలాగొచ్చారంటే ఒక గాడిద మీద వచ్చారు, జ్ఞానం లేని వ్యక్తిత్వాన్ని వచ్చారు। వాళ్ళకి యేసు ప్రభు ఏ గాడిద మీద కూర్చున్నారు, ఆ గాడిదకి ఎంత సన్మానం వచ్చింది చెప్పలేము। ఈ రోజు ఆ గాడిదలాగా దేవుడికి మీరు జాగా ఇస్తే, దేవుడికి మీరే పట్టుకుంటే, దేవుడికి మీరే మీ హృదయాలని దేవుడికి జాగా ఇస్తే ఏటైపోతుంది? మీకే కూడా బోల్డ్ సన్మానం వస్తుంది। ఎవరికి సన్మానం వస్తుంది? జ్ఞానము ఉంటే పర్లేదు, జ్ఞానము లేకపోతే పర్లేదు। అందుకే దేవుడు ఈ లోకంకి వచ్చారు। ప్రైజ్ ది లార్డ్। అందుకే మందిరం దగ్గరికి, మందిరం ఎవలండి? మొదటి కొరింథీ రాసిన పత్రిక 3:16-17 క్విక్లీ బేగి చదువుకోవచ్చు, బేగి సమస్త జాని వాళ్ళకు బి కోయి పారొచ్చు। ఎవరు మందిరం అండి? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును। దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు। ଯଦି ତୁମେମାନେ କି ଜାଣ ନାହିଁ ଯେ ତୁମେମାନେ ଈଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିର ଆଉ ଈଶ୍ୱରଙ୍କ ଆତ୍ମା ତୁମମାନଙ୍କ ଅନ୍ତରରେ ବାସ କରନ୍ତି। ଯଦି କୌଣସି ଲୋକ ଈଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିରକୁ ନଷ୍ଟ କରେ, ତେବେ ଈଶ୍ୱର ତାକୁ ନଷ୍ଟ କରିବେ, କାରଣ ଈଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିର ପବିତ୍ର, ସେହି ମନ୍ଦିର ତୁମ୍ଭେମାନେ। ఎవలండి? చప్పటి కొట్టండి, చప్పటి కొట్టండి। హల్లెలూయా। ସେ మందిరకే చెప్పాలా? ఆ మందిరం ఎవలండి? యేసు ప్రభు ఎందుకు వచ్చారంటే మందిరము శుభ్రంగా చేయడానికి, పరిశుద్ధంగా చేయడానికి వచ్చారు। ప్రైజ్ ది లార్డ్। ఆ మందిరం ఎవలంటే మీరే మన। హల్లెలూయా, హల్లెలూయా। ఆ మందిరంలో ఏంటుందండి? అన్ని బిజినెస్ ఉండేది। ఆ బిజినెస్ అంటే వాళ్ళ సొంత బలంతో గర్వము, డబ్బులు ఉన్న వ్యక్తి గర్వము, ఆరోగ్యం ఉన్న వ్యక్తి గర్వము, ప్రతి విషయం అది ఒక స్పిరిట్, ದುಷ್ಟಾತ್ಮರ ಸ್ಪಿರಿಟ್ ಮನುಷ್ಯರ ಭಿତରେ ଥିବା స్పిరిట్ కు ସେ କଣ କରୁଛନ୍ତି? କ୍ଷତି ଦେଇଛନ୍ତି। ఇప్పుడు దేవుడు లోనికి ఎంట్రీ చేస్తారు, అన్ని దురాత్మ బయటికి వెళ్ళిపోతారు। ప్రైజ్ ది లార్డ్।
హల్లెలూయా. అలాంటి యెరూషలేము మందిరంకి దేవుడు ఏం చేశారంటే శుభ్రంగా క్లీన్ చేశారు. ఈ రోజు మీ దగ్గరికి రావాలంటే దేవుడు ప్రభు తమరు పక్కకు ఆశ్రలే తమ హృదయం మొదకెంత ఇజివో క్లీన్ అయ్యి క్లీన్ అయితే అలాగుంటదండి. దేవుడు చెప్తున్న ఆ మందిరం నీవే, ఆ మందిరం మీరు పాడు చేయకూడదు. ఆ మందిరం పాడు చేస్తే మీరు పాడు అయిపోతావు. ସେ ମନ୍ଦିରକୁ ତମେ ଟକଲେ ଗୋଟେ ଦିନ ତମେ ନଷ୍ଟ ହେଇଯିବ. ସେ ମନ୍ଦିର ତମେ మందిరంకి వస్తుంది. అక్కడ వస్తున్నారు, గాడిద మీద వస్తున్నారు. ఆ మందిరంకి వెళ్ళేసి వాళ్ళ ప్రాణం ఇచ్చాల. ఆ మందిరం కోసం వాళ్ళ ప్రాణం ఇచ్చారు. ఆ యెరూషలేము పట్టణం కోసమే ప్రాణం ఇచ్చారు. ఏడ్చిన వ్యక్తి రోజు కందుతిమా వ్యక్తి మనకర్ పాయ్ యెరూషలేము మందిరకు సజాయిబా పాయ్ କଷ୍ଟ ଦୁଃଖରେ ଥିବା ଲୋକମାନଙ୍କୁ ହସେଇବା ପାଇଁ ସେ କଣ କରୁଛନ୍ତି? ଗୋଧରେ ଆସୁଛନ୍ତି రైసులో. హల్లెలూయా. గాడిద మీద వచ్చిన తర్వాత జనాలు ఏం చేశారు? హుషన్నా హుషన్నా, దావీదు కుమారుడా హుషన్నా. హల్లెలూయా.